Hi friends, I'm Raju. I'm online student of LTX classes. ఈరోజు LTX ఇన్స్టిట్యూట్ గురించి రెండు విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒకటి ఆప్షనల్ గురించి చెప్పాలి, ఇంకోటి జనరల్ స్టడీస్ గురించి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షనల్ గురించి మాట్లాడతాను. ఆప్షనల్ గురించి వస్తే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఆప్షన్ తీసుకుందాము అన్న డెసిషన్ మేకింగ్లో ఉన్నప్పుడు నేను సురేష్ సార్వి సోక్రటీస్ వీడియోస్, ప్లేటో, ఈ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ వీడియోస్ చూశాను. అప్పుడు ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు, ఏ ఆప్షన్ తీసుకోవాలి ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు. ఆయన వెస్ట్రన్ పొలిటికల్ థాట్ చెప్పే విధానం, సోక్రటీస్ గురించి చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అంటే ఇప్పుడు నా లైఫ్లో సోక్రటీస్కి నేను అంత ప్రయారిటీ ఇస్తాను. ఆయన ఐడియాలజీ నాకు అంత బాగా నచ్చుతుంది. సో సోక్రటీస్ ఎప్పుడు గొప్పవాడే, కానీ ఆ చెప్పే విధానం కూడా గొప్పగా ఉండాలి. కాబట్టి సురేష్ సార్ అనేది ఆ నేరేషన్ అనేది చాలా బాగా చెప్పారు అనిపించింది నాకు. సో నేను ఆ మోటోతో పొలిటికల్ సైన్స్ ఒకసారి రిఫర్ చేయడం, మొత్తం సిలబస్ అంతా చూడడం, ఇంకా నా ఆప్షనల్ కూడా నేను పొలిటికల్ సైన్స్ అయినా డిసైడ్ అయ్యాను. ఇంకోటి పొలిటికల్ సైన్స్లో సురేష్ సార్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్ ఐఆర్ డీల్ చేస్తున్నారు. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ థాట్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ వచ్చేసి శ్రీనివాస్ సార్ చెప్తున్నారు. ఈయన కూడా చాలా బాగా చెప్తున్నారు. అంటే క్లాసెస్లో ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నాను నేను ఆన్లైన్ స్టూడెంట్ కాబట్టి ప్రతిదీ పిన్ టు పాయింట్ డౌట్లు క్లారిఫై చేయడం, కానీ క్లాస్లోనే ప్రతిరోజు ఆన్సర్ ఇవ్వడం, దాన్ని మళ్ళీ క్లాస్లోనే కరెక్షన్ చేయడం, ఏదైనా అంటే వేరే ఇన్స్టిట్యూట్కి డిఫరెన్స్ ఏంటంటే క్లాస్కి ఒక 100 మంది 200 మంది ఉంటారు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటారు. అవర్కి ఇన్ని కాన్సెప్ట్లు కవర్ చేయాలి, రోజుకి ఇన్ని కాన్సెప్ట్లు కవర్ చేయాలి అనుకుని వెళ్ళిపోతారు. అది వేరే ఇన్స్టిట్యూట్లో ఉండేది. కానీ ఎల్టెక్స్కి వచ్చేసరికి అలా ఏమి ఉండదు. కాన్సెప్ట్ స్టూడెంట్కి అర్థమైందో లేదా, అర్థమైతేనే ముందుకెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో వాళ్ళు ఉంటారు. ఇది పొలిటికల్ సైన్స్ గురించి. కమింగ్ టు జిఎస్, నేను ఇన్ఫినిటీ తీసుకున్నాను, నేను ఆప్షనల్ తీసుకున్నాను, జనరల్ స్టడీస్ కూడా తీసుకున్నాను. జనరల్ స్టడీస్ దగ్గరికి వచ్చేసరికి కార్తిక్ సార్ అని ఆయన ఉంటారు. ఆయన ఐఆర్ చెప్తున్నారు జనరల్ స్టడీస్లో, రీసెంట్గా హిస్టరీ కూడా చెప్తున్నారు. ఆయన కూడా అంతకుముందు యూపీఎస్సీ ప్రిపరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది యూపీఎస్సీలో. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద ఎల్టీఎక్స్ ఇన్ఫినిటీ క్లాసెస్. ఇంకోసారి వచ్చేసి ఎకానమీ, సురేష్ సార్ ఎకానమీ. అంటే ఎకానమీ నాకు ఫ్రమ్ ద స్టార్టింగ్, అంటే యూపీఎస్లో ఏ సబ్జెక్ట్ టఫ్ అని నేను అనుకుంటే ఎకానమీ చాలా టఫ్ అని చాలామంది నాకు చెప్పడం జరిగింది. కానీ సురేష్ సార్ క్లాసెస్ విన్న తర్వాత ఎకానమీ టఫ్ ఏంటి, ఈయన చాలా ఎంత ఈజీగా, అంటే ప్రజెంట్ డే అంటే కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకుంటే ఈయన ఎకానమీ చెప్తారు. ఇంకోటి ఈయన తీసుకునే సోర్సెస్ కూడా ఆర్బీఐ అని, పిఆర్ఎస్ వెబ్సైట్స్ అని, అన్ని వెబ్సైట్స్ అంటే డెఫినేషన్స్ అన్నీ ఎక్కడో ఎవరో రాసిన మెటీరియల్ కాకుండా ఫ్రమ్ ద గవర్నమెంట్ సోర్స్ నుంచి తీసుకోవాలి అనేది ఆయన మోటో. అంటే అక్కడి నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ ఏంటంటే ద యూనిక్ వే ఆఫ్ టీచింగ్. మనం వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకుంటే ఇన్స్టిట్యూట్లో నచ్చేది నాకు అదే. స్టూడెంట్కి అర్థం అవ్వాలి అంటే ఎవరికైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సివిల్స్కైనా ఇక దేనికైనా బేసిక్స్ బలంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బేసిక్స్ బాగా ఇచ్చిన తర్వాతే ముందుకెళ్ళడం జరుగుతుంది. బట్ వేరే ఇన్స్టిట్యూట్లో ఏంటంటే, నేను చాలా ఇన్స్టిట్యూట్ చూశాను, ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు చాలా రెఫర్ చేశాను. వాజిరామ్ ఎలా ఉంటుంది, సమ్ ఎక్స్ సమ్ వై, పెద్ద ఇన్స్టిట్యూట్లు ఎలా ఉంటాయి, ఆ స్టూడెంట్లు కలవడం, వాళ్ళ ఫీడ్బ్యాక్ అడిగితే వాళ్ళైతే లక్షల ఫీజు అయితే కట్టామని చెప్పారు, కానీ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్తో అంత బాగా సాటిస్ఫై అవ్వలేదని చెప్పారు. సో కమింగ్ టు దిస్ ఇన్స్టిట్యూట్, ఫీజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంటాయి, చాలా రీజనబుల్. అంటే ఇది చాలామందికి, అంటే ఎవరైతే అంత పెద్ద ఫీజులు కట్టలేము, కొంచెం తక్కువలో చేసుకుందాం, మనం బాగా చదువుకుందాం, బట్ మన గైడెన్స్ కావాలి, మెంటరింగ్ కావాలి, కొంచెం తక్కువలో అవ్వాలనుకునే వాళ్ళకి ఇన్స్టిట్యూట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీవన్. సో చూడండి, లైవ్ డెమో క్లాసులు కూడా ఉంటే వినండి. స్టూడెంట్స్ మా ఇంట్రాక్షన్ మేము మీకు షేర్ చేస్తున్నాం కాబట్టి మీకు తెలుసుకోండి. అంటే ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ ముందు ఎలాంటి పాయింట్స్ ఏదో తెలుసుకోవాలనుకుంటారో అవి తెలుసుకోండి ఇంట్రాక్షన్ ద్వారా. సో మీకు అన్నీ సెట్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.